తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రథమార్థంలో కొంచెం చిక్కులు చికాకులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు చిలికి చిలికి గాలివానగా మారి పెద్దగా సమస్యలు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబంలో అనారోగ్య వృద్ధి అంటే ఎక్కువగా అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. పిల్లలు మీ మాట వినకపోవటం, పెడచెవిని పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా వీరు మానసికంగా ఎక్కువగా బాధపడటం, అలాగే పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా సూచించదగినటువంటి విషయం. జాగ్రత్త వహించవలసి ఉంటుంది తప్పనిసరిగా. అంతేకాకుండా కుటుంబంలో ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు అవసరం. తద్వారా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి రావటం, అవి మిమ్మల్ని భవిష్యత్ కాలంలో బాధ పెట్టేటువంటి విధంగా ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం, ఇవన్నీ కూడా కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో మొట్టమొదటి 15 రోజులు కూడాను కొంచెం గడ్డు కాలంగా నడుస్తూ ఉంటుంది. తదుపరి చివరి 15 రోజులు మాసంలో, జూలై మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి సానుకూలంగా మారుతూ ఉంటుంది. అంటే మొదటి 15 రోజులు కొంచెం కష్టపడితే మిగిలిన 15 రోజులు కూడా ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ కష్టం వచ్చినప్పుడు కొంచెం మనోధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్తూ ఉంటే దిగ్విజయంగా పనులు పూర్తి చేసుకొని వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను పెట్టుబడులు పెట్టకుండా ఉండడం ముందు 15 రోజులు కూడాను సూచించదగినటువంటి విషయం. తదుపరి 15 రోజుల్లో మీరు చేసేటువంటి వ్యాపారం చేయవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు. తద్వారా భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రణాళికలు ఇట్లాంటివి కూడా మంచిగా ఉంటాయి, మంచి లాభాలు తెచ్చి పెట్టేటువంటి విధానంగా ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి 15 రోజులు మాత్రం కొంచెం ఆచితూచి అడుగు వేసి పెట్టుబడులు పెద్దగా పెట్టకుండా కొంచెం దూరంగా ఉంటూ పెట్టుబడులకి వ్యాపారం చేయడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ మొట్టమొదటి 15 రోజులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులు పెట్టవద్దు. పెద్దగా అంటే తారాస్థాయిలో ఉండేటువంటి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మిగిలిన 15 రోజుల్లోనే భవిష్యత్తు కావలసినటువంటి పెట్టుబడులు పెట్టండి, వ్యాపారం బాగుంటుంది అప్పుడు కూడాను మిగిలిన 15 రోజుల్లో. అలాగే ఎవరికి అప్పులు ఇవ్వటం చేయకండి, తద్వారా ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి అప్పు ఇవ్వడం అంటే అప్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మన దగ్గర ఉన్నటువంటి ధాన్యం కానీ ఏదైనా వేరే వ్యాపారస్తులకు ఇవ్వడం ద్వారా, తద్వారా భారీ అంటే పెద్ద ఎత్తున ఇవ్వడం ద్వారా అవి వాళ్ళు డబ్బులు సరిగా ఇవ్వలేకపోవటం, ఇచ్చినా కూడా చిల్లర మల్లరగా ఇస్తూ అవి దేనికి పనికిరాని ఖర్చులుగా ఖర్చు అయిపోవటం, తద్వారా నష్టం వాటిల్లడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది చాలా చాలా అవసరం ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అంతేకాకుండా విదేశీ ప్రయాణానికి కావలసినటువంటి ప్రయత్నాలు కూడాను ప్రథమార్థంలో సిద్ధం చేసుకొని 15వ తారీఖు తర్వాత ప్రయత్నాలు సంపూర్ణంగా చేయండి. మంచి సత్ఫలితాన్ని పొందుతారు. విదేశంలో మంచి ఉద్యోగాలు పొందుతారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు కూడాను కొంచెం ఇతర ఉద్యోగస్తులతో, మీతోటి ఉద్యోగస్తులతో జాగ్రత్త వహించండి. వాళ్ళతో గొడవలు పడకుండా, కయ్యానికి కాలు దువ్వకుండా ప్రశాంతంగా ఎవరు ఏమంటున్నా మన సమయం బాలేదు, కొన్ని రోజులు తల వంచుకొని ముందుకు వెళ్దామనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. మంచి సానుకూలమైనటువంటి మిత్రపరమైనటువంటి అంటే మిత్రత్వం అనేది ఎక్కువగా మీరు ఏర్పరచుకోగలిగితే తప్పనిసరిగా సానుకూలంగా ఉంటుంది. అలాగే ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులు ముఖ్యంగా మీతో ఉండి మీకు సహాయం చేస్తున్నట్టు ఉండేటువంటి వాళ్ళే మీకు ద్రోహం చేస్తూ మీ పతనానికి కారణమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో. కాబట్టి తగిన జాగ్రత్త చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఇందులో కూడాను బాగా పొట్టిగా ఉండి బాగా నల్లగా ఉంటూ దాదాపుగా 6వ వేలు ఉండేటువంటి వ్యక్తులు అవ్వచ్చు, చేతికి కానీ కాలికి కానీ. అంటే 6th ఫింగర్ అంటాం కదా, ఇలాంటి 6th ఫింగర్ ఉండేటువంటి పర్సన్స్ దగ్గర అవుతూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అంతకుముందు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కొత్తగా పరిచయం అవుతున్నటువంటి వ్యక్తుల వల్ల కావచ్చు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కువగా మీకు ద్రోహం చేస్తూ మీ గురించి మీకంటే ఉన్నతమైనటువంటి అధికారులకు ఎక్కువగా ఫిర్యాదులు చేస్తూ మీకున్నటువంటి స్థానం నుంచి ఇంకాస్త కింద స్థానానికి దిగజార్చేటువంటి అవకాశాలు, ద్రోహాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్త చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఎవరైనా మనకుండేటువంటి మన పర్సనల్
సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో, వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి బయటికి చెప్పుకోవడం ద్వారానే ఎక్కువగా మనం బాధలు పడుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి సమయంలో, అంటే సమయం బాగా లేనప్పుడు అవి కాస్త విషమిస్తూ ఉంటాయి. అలాంటి విషయాలు బయటికి చెప్పిన వాళ్ళకి వాళ్ళు పోయి అదే సమయంలో చెప్పడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ జూలై మాసంలో మాత్రం తగిన జాగ్రత్త చాలా చాలా అవసరం. అలాగే ఇహ రాజకీయపరమైనటువంటి వ్యక్తులు, రాజకీయపరమైనటువంటి వ్యక్తులు కూడాను ప్రథమార్థమంతా కూడా చికాకులు ఉంటాయి. 15వ తారీఖు తర్వాత విశేషమైనటువంటి యోగం ఉంటుంది. మీరు ఆశించినంత పదవీ స్థానాలు కాకపోయినా దానికి తగినట్టుగా మంచి మంచి స్థానాల్లో మీకు అధికారం లభించేటువంటి అవకాశం బాగా కనబడుతున్నది. కాబట్టి మంచిగా నిశ్చితిగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళండి. ముందు 15 రోజులు కూడాను పెద్దగా ఏవి పెట్టుబడులు పెట్టడం కానీ, ఎవరికన్నా ఏదైనా ఇవ్వడం కానీ, మీకు పని చేసి పెడతాం, మీకు ఈ స్థానాన్ని తెచ్చి పెడతాం, ఇలా లంచాలు ఇవ్వడం, ఇలాంటి వాటి ద్వారా కూడా ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా అవసరం. షేర్ మార్కెట్ రంగం వారికి కూడాను ఈ యొక్క మాసంలో అసలు పెట్టుబడులు పెద్దగా పెట్టకుండా ఉన్న వాటితోనే నడిపిస్తూ ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. దేనికంటే మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు, అప్పులు కావచ్చు, తిరిగి వచ్చేటువంటి అవకాశం ఈ జూలై మాసంలో కనబడలేదు. తద్వారా మరలా మీరు అప్పులు చేస్తూ ఇంకా బాధపడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు వహించడం అనేది సూచించదగినటువంటి విషయం. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో దుర్గాదేవి దేవాలయానికి ప్రతి మంగళవారం కూడా వెళ్తూ అమ్మవారికి చక్కగా ఈ నిమ్మకాయల దండ ఏదైతే ఉంటుందో ఒక 27 కానీ, 54 కానీ, 108 కానీ నిమ్మకాయలు చక్కగా మాలగా గుచ్చివేసి, ఒక పసుపు దారం తీసుకొని దాన్ని గుచ్చివేసి చక్కగా గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి మాల సమర్పించి, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉండేటువంటి రాహుకాల సమయంలో అమ్మవారి కుంకుమార్చన చేయించి బెల్లం, అంటే బెల్లంతో తయారు చేసేటువంటి పానకం అంటాం కదా, పానకం, పెసరపప్పుతో తయారు చేసేటువంటి వడపప్పు, ఈ రెండు కూడా అమ్మవారికి నివేదనగా సమర్పించి ఆ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉండేటువంటి సకల దోషాలు కూడా నివృత్తి కలిగి సకలైశ్వర్య ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.